ఇవాళ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇవాళ కూడా నిన్న స్టాప్ లాస్ హిట్ అయింది. ఇవాళ కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అయితే ఇవాళ చేసిన మిస్టేక్ నాకు రూల్స్ ప్రకారం వెళ్ళిన ఏ మిస్టేక్ అన్నది చేయలేదు. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో స్ట్రాటజీ దాని ప్రకారం వెళ్ళిన. ఇక్కడ మనం ఇది చూస్తే ఫస్ట్ మనం ఒకసారి డే టైం ఫ్రేమ్లోకి వెళ్దాము. ఇక్కడ మనం డే టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ ఇది మనము ఇక్కడ ఇది హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. నెక్స్ట్ ఇది హయ్యర్ లో. ఇక్కడ దీన్ని హయ్యర్ లోని ఇది బ్రేక్ చేయలేదు. తర్వాత ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అనేది ఏర్పడ్డది డే టైం ఫ్రేమ్ లో. తర్వాత ఇక్కడ ఎస్టర్డే ఏమున్నది, ఎస్టర్డే ఆల్సో బుల్లిషే ఉంది డే టైం ఫ్రేమ్. అందుకోసం మళ్ళా నెక్స్ట్ 4 అవర్ చూసుకుంటే 4 అవర్ లో కూడా ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. ఇది హయ్యర్ లో నీడ బ్రేక్అవుట్ చేయలేదు. తర్వాత బుల్లిష్ లో ఉంది. డే టైం ఫ్రేమ్ బుల్లిష్ లో ఉంది. 4 అవర్స్ ఆల్సో బుల్లిష్ లో ఉంది. తర్వాత 1 అవర్ చూసుకుందాం. 1 అవర్ చూసుకుంటే ఇక్కడ 1 అవర్ కూడా ఇక్కడ మనకు 1 అవర్ చూస్తే ఇది కూడా ఇక్కడ హయ్యర్ హై, ఇది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. నెక్స్ట్ హయ్యర్ లో, నెక్స్ట్ ఇది నెక్స్ట్ హయ్యర్ హై. దీన్ని బ్రేక్అవుట్ చేయాలా. అందుకోసం ఇది నెక్స్ట్ 15 minutes లో ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ హయ్యర్ లో ఇక్కడ హయ్యర్ లో ఇది ఇక్కడ హయ్యర్ లో ఉంది, ఇది ఇక్కడ హయ్యర్ లో ఉంది. నెక్స్ట్ ఇది ఇక్కడ హయ్యర్ లో ఉంది, ఇది ఇక్కడ హయ్యర్ లోనే ఉంది. తర్వాత ఏముంటది ఇప్పుడు దీనిపైన హయ్యర్ లో అనేది ఇక్కడ హయ్యర్ హై, ఇక్కడ ఈ ఏరియాలలోనే హయ్యర్ లో అనేది ఇది కావాలా. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ మనం చూస్తే ఇది 15-minute టైం ఫ్రేమ్ లో చూస్తే మనం ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ లో నుంచి వచ్చేదాక పైన హయ్యర్ హై అనేది రావాలా. ఇక్కడ అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ హయ్యర్ లో కింద ఇక్కడ వెయిట్ చేసిన. ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ ఉండే ఎంట్రీ అయినాము ఆల్రెడీ. ఇక్కడ 1:2 వచ్చింది, ఇక్కడ 1:2 దాకా వచ్చింది. కానీ తర్వాత మార్కెట్ అనేది డౌన్ అయిపోయింది. ఇక్కడ ఇది ఇవాళ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ మనం చూస్తే ఇది రేపు నెక్స్ట్ మళ్ళా చూద్దాము. ఇక్కడ రిజెక్షన్ అనేది వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం ఒకసారి చూస్తే దీని వల్ల ఇక్కడ మనం ఎస్టర్డే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ దగ్గర రిజెక్షన్ వచ్చింది కదా. తర్వాత ఇక్కడ హయ్యర్ లోని బ్రేక్అవుట్ చేసేసిందంటే డౌన్ ట్రెండ్ రావాలా. కాకపోతే ఇది ఇక్కడ మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళిపోయింది. ఇక్కడ అప్ ట్రెండ్ వెళ్ళిపోయి ఇక్కడ 5 minutes లో ఒకసారి వెళ్ళి వస్తే 5 minutes లో ఇక్కడ ఉంది. ఇది రిజెక్షన్ నుంచి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. కానీ ఇక్కడ రిజెక్షన్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఇది ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, నెక్స్ట్ ఇది హయ్యర్ లో, ఇట్లా కూడా వస్తుంది మార్కెట్. ఓకే, మనం ఇక్కడ డే టైం ఫ్రేమ్ యూస్ ఇది కాబట్టి రూల్స్ ప్రకారం వెళ్ళినాం. స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు 15 minutes లో ఒకసారి వెళ్ళి చూస్తే ఇప్పుడు మనం ఒకవేళ దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ లో, నెక్స్ట్ ఇక్కడ ఇది హయ్యర్ హై రావాలా. ఇది ఇక్కడ హయ్యర్ హై, నెక్స్ట్ ఇది హయ్యర్ లో అనేది ఇప్పుడు ఇట్లా రావాలా మార్కెట్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆల్రెడీ రిజెక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంటే మాత్రం ఇది డౌన్ ట్రెండ్ ఉంటుంది, లేకపోతే అప్ ట్రెండ్ అయితే మాత్రం ఈ ఏరియాలకు రావాలా. ఈ ఏరియాలకు ఎక్కడికి రావాలి, ఇది ఏరియా ఎక్కడికంటే ఇది తీసేద్దాం. మనకి ఇక్కడ రిజెక్షన్ ఇక్కడికి రావాలా. ఇది ఇక్కడ ఉంది రిజెక్షన్, ఈ ఏరియా పాయింట్ కన్నా రావాలా. హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ హై ఇక్కడ ఇది కాబట్టి ఈ ఏరియా నుంచి డౌన్ అన్న రావాలా. చూద్దాం రేపు మళ్ళీ మార్కెట్ ఇది బులిష్ ఉంటుందా బేరిష్ ఉంటుందా దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇవాళ మనం చూస్తే ఇదేమో ఇది ఇక్కడ మనం ఇది చూస్తే ఇది ఫాలో ప్యాటర్న్ హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై.
నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ లోని దీన్ని ఇక్కడ హయ్యర్ హై. కాకపోతే నేను ఇక్కడ కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అయినా. ఏది కన్ఫ్యూజ్ అయినా అంటే ఇక్కడ హయ్యర్లోని టచ్ చేయకుండా ఇక్కడ మిడిల్ నుంచే రివర్స్ వెళ్ళిపోయింది. అయితే నేను మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఎందుకోసం అంటే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళిపోయి ఇక్కడ హయ్యర్ హైని టచ్ చేయలేదు. ఇది హయ్యర్ హై ఇది బ్రేక్అవుట్ చేయలేదు. చేయక ఇక్కడనే కన్సల్టేషన్ అయిందని అంటే మళ్ళీ ఇక్కడ మనం ఎంట్రీ పాయింట్ని రెస్పెక్ట్ చేసేసి ఇక్కడ టచ్ చేసి తర్వాత అప్ సైడ్ వెళ్తుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నా. ఇది వెయిట్ చేసి ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ చూస్తే 5 మినిట్లో ఇక్కడ ఇది టచ్ అయింది. ఇక్కడ 5 మినిట్ ఎంట్రీ పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ హాఫ్ వరకు వెళ్ళింది. ఇక్కడ చూస్తే ఇక్కడ 30 పిప్స్ 35 పిప్స్ ఇక్కడ వరకు వెళ్ళింది. మనం ఇక్కడ 80 పిప్స్ పెట్టుకున్నాం మనం ఇది. ఓకే, రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే.